హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంటి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేది ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో ఈవినింగ్ తీసిందండి, అందుకే గుడ్ ఈవినింగ్ అని చెప్పాను. నేనైతే బ్యాగ్ ఎందుకు బ్యాగ్ పట్టుకొచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇన్ని రోజులు నేను మీ అందరికీ చెప్పాను కదా, నేను రెడీ అవుతున్నాను, వెళ్ళడానికి రెడీ అవుతున్నాను, ప్రిపరేషన్స్ అని. సో ఫైనలీ ఆ ప్రిపరేషన్స్ అన్నీ ఈ బ్యాగ్ ప్యాక్ చేయడానికి. ఈ బ్యాగ్ చూసారా, చాలా బాగుంది కదా. ఇది నేను ఆన్లైన్లో అయితే కొన్నాను అన్నమాట, 1000 రూపీస్. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ బ్యాగ్ డార్క్ బ్లూ కలర్లో అయితే ఉందండి. డార్క్ బ్లూ కలర్ మంచిగా ఉందన్నమాట. చాలా చాలా డీసెంట్ కలర్ తీసుకున్నాను నేను. అయితే ఇప్పుడు మనము ఈ బ్యాగ్ అనేది ప్యాక్ చేయబోతున్నాం. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు ఈ వీడియో మధ్యలో హింట్ ఇస్తాను, మీరు కామెంట్ చేయండి గెస్ చేసి. వైట్ కలర్ చీర అయితే తీసుకున్నాను అనమాట. అంటే కేరళ స్టైల్ అని అంటారు కదా, సో కేరళ స్టైల్లో అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తానికి డ్రెస్సెస్ అనమాట. అదే నాకు, మా వారికి ప్లస్ పిల్లలకి, ఇద్దరు పిల్లలకి, భవిష్యకి కూడా, హర్షకి కూడా. ఇంకా వైట్ అయితే తీసేసుకున్నాను, అవి అయితే పెట్టేసేసినాను అనమాట. ఈ వైట్ జరీ అంచుదైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఇది కూడా నేను మీషోలోనే కొన్నాను అన్నమాట. ఎంత 230 రూపీస్ అంతే. చాలా బాగుంది ఇది. 230 రూపీస్ పెట్టే చీర, ఇట్లా పెద్దగా ఉండడం, ఎగరడం లాంటిది కాకుండా ఇంకా చాలా బాగుంది. డ్రెస్సెస్ అయితే అన్ని పెట్టేసేస్తున్నాను అనమాట. అంటే ఇందులో నా వైట్ చీరల తర్వాత ఇంకా నార్మల్గా పెట్టిన డ్రెస్సెస్ అనమాట. వైట్ డ్రెస్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే నాకు 4 చీరలు నేను పెట్టుకున్నాను, 4 జతలు పిల్లలకి పెట్టాను, 4 జతలు మా వారికి అనమాట. ఈ చీరలు అన్నీ అయితే నేను బ్లౌజెస్ దీనివి ఇంటికాడనే కుట్టినాను కదా, నైట్ అంతా కూర్చొని కుట్టానని చెప్పాను కదా, ఇవే అనమాట. దాంట్లో మా ఆడపడిచివి బ్లౌజెస్ అయితే ఇక తనకి ఇవ్వాలి. అవి అయితే సపరేట్ బ్యాగ్లో అయితే, అంటే తన బ్యాగ్ కూడా నేనే కొనుక్కొని నా దగ్గరే ఉందన్నమాట, ఈ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే. సో అది నేను తీసుకెళ్ళి తనకి ఇచ్చేసి రావాలి. ఇంకా మన బ్యాగ్ అయితే ఇలా కలర్ఫుల్గా అయితే ప్యాకింగ్ అయిపోయిందన్నమాట. బాగా అనిపిస్తుంది కదా. కలర్ఫుల్గా అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా దాంట్లో అన్నీ పెట్టేసేసాను అనమాట. బ్రషెస్ అవి అయితే అన్నీ ఇంకా పెట్టేసేసి దాన్ని అయితే క్లోజ్ చేసేసాను. ఇంకా ఈ బ్యాగ్ అనేది ఇంకా రెడీ చేసేసి పక్కన పెట్టేసేసాను కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇంకా ఇప్పుడు నేను తీసుకెళ్ళాలన్నమాట. సో తీసుకెళ్ళి తనకు, మా ఆడపడుచుకి ఇవ్వడానికి అయితే నేను బస్సు ఎక్కేసాను. బస్ అనేది మా మమ్మీ వాళ్ళ ఇంటికాడికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మొత్తం 25 కిలోమీటర్స్ అనమాట. సో 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఈ బస్ అయితే ఎక్కాను. నార్మల్ బస్ ఎక్కుతాను, కానీ ఈసారి ఎలక్ట్రిక్ బస్ వచ్చిందనమాట. ఎలక్ట్రిక్ బస్సు చాలా బాగా అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బస్ అంటే సౌండ్ లేదన్నమాట. అవి గ్లాసెస్ ఆయన బటన్ ప్రెస్ చేస్తే, డ్రైవర్ అనేవారు ఆయన బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, మళ్ళీ ఆయన బటన్ క్లోజ్ చేస్తే మళ్ళీ డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. సో టైం అయితే మనం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం దిగడానికి మెహదీపట్నంకి అయితే వచ్చేసాము. మెహదీపట్నంలో అయితే దిగాలి ఇప్పుడు మనం. దిగేసేసి ఇక్కడ నుంచి జీడిమెట్లకి వెళ్ళాలన్నమాట. జీడిమెట్ల కోసం వెళ్ళడానికి ఇంకా బస్ అయితే దిగేసిన. ఇదే అనమాట నేను ఎక్కిన బస్సు, గ్రీన్. ఈ బస్ దిగేసిన తర్వాత ఇంకా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ముందు అయితే ఇంకా బస్సు వస్తుంది అనమాట. ఇక్కడ మెహదీపట్నం నుంచి వచ్చిన తర్వాత ముందు దింపేస్తాయి, కానీ మనము బయటికి వేరే సైడ్ వెళ్ళడానికి అయితే మనం ఇంకాకి వెళ్ళాలన్నమాట. బస్సెస్ అక్కడే స్టాప్ అవుతాయి కాబట్టి ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేసి బస్ అయితే ఎక్కేసాను. బస్ చూస్తే చాలా ఖాళీగా ఉంది. అసలు నార్మల్గా చలి లేదు కదా, ఇక అందరూ అయితే మరీ ఎక్కువగా స్కార్ఫులు అవి ఇవి వేసుకొనే ఉంటున్నారు, కానీ నార్మల్గా ఎవరు ఉండట్లేదు చూడండి. అసలు అంతా చలిగా ఉంది. ఇంకా అదైతే ఎక్కేసిన బస్సు జీడిమెట్లకి రావడానికి కరెక్ట్గా నాకు 40 మినిట్స్ పట్టింది. ఇంకా ఇక్కడ దిగాను అనమాట. జగదీర్గుట్టలో దిగేసేసి ఇంకా ఇక్కడ నుంచి కూడా నేను ఆటో తీసుకోవాలి. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, శ్రీనివాస్ నగర్ అనమాట. అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆటో అయితే తీసుకోవాలి. ఆటోకి ముందుగా అయితే 10 రూపీసే ఛార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు 5 రూపీస్ పెంచేశారనమాట. ఎందుకంటే బస్ ఛార్జెస్ కూడా పెంచినాయి కాబట్టి వీళ్ళు కూడా పెంచేసేసినారు.
ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఇడ్లీ బాగుంటుంది అనమాట, చాలా మంచిగా ఉంటుంది. ఒక చిన్న బండి ఉంటుంది, ఆ చిన్న బండి మీదనే అమ్ముతారు ఇడ్లీ, చాలా బాగుంటుంది. చూడాలి అది తిందామా లేదా అన్నది, టైం దొరికితే ఇంకా చూడాలి తినడానికి. మరి కుదురుతుందో లేదో చూడాలి. ఇంకా నడుచుకుంటూ ఆటో అయితే దిగేసిన, ఇక దిగేసి ఇప్పుడైతే నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇడ్లీ తినడానికి అయితే టైం దొరకలేదు, వచ్చేటప్పుడు అయితే ఇంకా పోయేటప్పుడు చూడాలి అని చెప్పి. ఇంకా ఇదే అనమాట, వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు, లోపలికి గలీలలో ఉండదు. అసలు మెయిన్ రోడ్ మీద ఎలా అంటే వెహికల్స్ రోడ్డు మీద నుంచి కాదు, మన ఇంట్లో నుంచి పోతే ఎట్లా వస్తుందో సౌండ్ అట్లా వస్తుంది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర సౌండ్ అయితే అసలు పడుకోవడానికి కూడా ఉండదు. డోర్ అయితే నాక్ చేస్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఉండే డాగీ అనమాట ఇది. దీని పేరు లక్కీ. దీని కాదు, వీడి పేరు లక్కీ అనమాట. చాలా ఉరుకులాడతాడు, ఆడైతే చిన్నగా ఉరుకులాడాడు. ఈమెనేమో ఆడపడుచు. ఇంకా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తే వెళ్ళి చెప్పులైతే ఇప్పేలోపే నాకు మా కోడలు అయితే ఎదురొచ్చిందనమాట. ఈమెనే మా కోడలు. తను ఇప్పుడైతే జాబ్ చేస్తుంది అమ్మాయి. ఇంకా వాళ్ళ బాబు మా అల్లుడేమో ఇంకా లాస్ట్ టైం మాల వేసుకున్నాడు అని చెప్పాను కదా. సో ఈసారి కూడా అయ్యప్ప మాలలోనే ఉన్నాడనమాట. వాళ్ళ ఇంట్లో పూజ చేశారనమాట, చాలా నిండుగా అనిపించింది నాకు. ఆ పూజ చేసిండ్రు వాళ్ళు, డైలీ అయితే పూజ చేస్తారనమాట అయ్యప్ప మాల వేసుకున్నందుకు. ఈడైతే ఉరుకులాడుతున్నాడు అనమాట టమాటా కోసము. ఏంది కోసం అటు ఇటు తిరుగుతున్నాడు అంటే, టమాటా కావాలి వాడికి అని అంటుంది అనమాట. నేను తనకైతే వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొచ్చాను మా కోడలికి. తను స్వీట్స్ తినడానికి అటు ఇటు తిరుగుతుంది. ఇంకా నేను ఇస్తారా టమాటా అని చెప్పి నేను చూపిస్తే వాడు ఎలా ఆగుతుంటాడండి. టమాటాలు తినే దాంట్లో వీడు ఒక్కడే అన్నమాట. అసలు చాలా ఇష్టంగా తింటాడు. అది తింటుంటే నా ఏలు కూడా గీకేసరికి నాకైతే భయం వేసింది. ఇంకా అవి ఇచ్చేసేసి కొంచెం అన్నం తిన్నాను అనమాట. అన్నం తినేసేసి ఇంకా తను డ్యూటీకి వెళ్ళిపోయారు ఇద్దరు, వాళ్ళ మమ్మీ మా కోడలు ఇద్దరు మా ఆడపడుచు వెళ్ళిపోయేసరికి నేనైతే రిటర్న్ వచ్చేసినాను. అక్కడ నుంచి మళ్ళీ జీడిమెట్ల నుంచి మళ్ళీ అత్తాపూర్కి వచ్చి మా అత్తమ్మ దగ్గర అయితే ఇంకా నేను పోలేలు చేయడానికి ప్రిపేర్ చేపిస్తున్నాను అన్నమాట. అది చేసేది నేను వీడియో చేయలేదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ పోలేలు చేసే వీడియో మీకు పెడతాను. ఇంకా మేము కింద కూర్చున్నాం అనమాట. అంటే పైన నిలబడితే ఎంతసేపు అని నిలబడుతుంది మా అత్తమ్మ అని చెప్పి. ఎందుకంటే 1, 2 కాదు కదా చేసే పోలేలు, దగ్గర కిలోన్నర పోలేలు చేయడానికి అయితే మేము పిండి నానబెట్టినా. అంటే కిలోన్నర పిండి, కిలోన్నర పూర్ణము చేసాం కాబట్టి అది టైం పడుతుంది. అంత టైం ఆమె నిల్చోలేదు కదా, నిలబడితే కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నట్టు. ఇంకా నేనైతే కిందనే పెట్టినాను పోయి. అన్ని సామాన్లు పైన మేము కింద కూర్చునేసరికి ఒకటి తక్కువ పడ్డా కానీ మళ్ళీ లేవాల్సి వస్తుంది. ఇంకా మా అత్తమ్మ అయితే పోలేలు స్పీడ్గా చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా నేనేమో ఇక్కడ కొద్దిసేపు టీవీ, ఇక్కడ కొద్దిసేపు టీవీ. ఆ టీవీలో ఏదో దయ్యం పూజ వస్తుంది, దయ్యం సినిమా వస్తుంది అనమాట. అంటే శుద్ర పూజలు చేసే ఏదో సినిమా అయితే వస్తుంది. ఇంకా నేను అది కొంచెం అటు కొంచెం ఇటు, ఆ సినిమా పేరు ఏంటో కూడా తెలియదు, అడగకండి అసలు. నేను ఎందుకంటే అంతగా చూడను, అదేమో వస్తుంది కాబట్టి చూస్తాను అంతేగాని ఆ సినిమా ఏంటన్నది కూడా నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. పోలేలు ఎవరెవరికి అని అంటే, నేను పోలేలు చేస్తూ ఉండగా నా ఫ్రెండ్ అయితే నాకు కాల్ చేసింది. ఏం చేస్తున్నావు అని అంటే, పోలేలు ప్రిపరేషన్ అవుతుంది అని అన్నాను. అదేమన్నది నాకు కూడా కావాలి పోలేలు అని అన్నది. అయ్యో దీనికి కూడా కావాలంట అనుకున్నా. మా తమ్ముడికి, మా మమ్మీకి, మా మరదలు అయితే ప్రెగ్నెంట్ కదా. సో తన కోసం అని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి తినిపిస్తే మంచిది, తనకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అంటారనమాట. ప్రెగ్నెంట్ టైంలో మనం వాళ్ళకి పెట్టే ఫుడ్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అంటారు. సో అందుకని ఆమె కోసం అయితే ఈ ప్రిపరేషన్స్ అనమాట. మేము ఈ పోలేలు అనేది చేస్తూనే పోతున్నాము. ఫైనల్లీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. పోలేలు అనేటివి చేస్తున్నప్పుడు అయితే 1, 2 అయితే చినిగిపోయినాయి అనమాట. ఎందుకు ఇలా అవుతుందని అంటే మా అత్తమ్మ అన్నారు, మన దిష్టి మనకే తాకుతుంది ఒక్కొక్కసారి. సో అదైతే దిష్టి తీద్దామని చెప్పి ఇంకా కొంచెం పూర్ణం, కొంచెం పిండితోటి అయితే మొత్తం దిష్టి తీసేసి దానికి మళ్ళీ అయితే చేసింది. మా అత్తమ్మ అయితే ఇట్లా కవర్ వేసేసుకొని ఆ కవర్ మీద పెట్టి నూనెతోటి బాగా అప్లై చేసి బాగా అప్లై చేసి అయితే పోలేలు ప్రిపరేషన్ అయితే చేస్తారు ఆవిడ ఎప్పుడు.
ఎప్పుడు దిష్టి తీశారు చూడండి, దిష్టి తీసేసి మొత్తం అంతా తీసేసి పడేసేసింది అక్కడ. పడేసేసేసి తొందరగా అవుతుందని నేను అన్నాను, ఫస్ట్ అది తీసి పెట్టాం కదా అని అంటే, అది వేరు అదే ఇది ఇదే అని అన్నారు. ఇంకా దిష్టి తీసిన తర్వాత ఇలాగే రెడీ చేసుకోవడానికి అయితే ఇంకా పిండి మొత్తం కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి అయితే అని అన్నారు అనమాట. కొంచెం అతకపోతుంది చేస్తుంది అంటే ఈసారి పిండి దేనికి కలిపినాను అనమాట. సో అందుకని ఆవిడకి ఇట్లా గడ్డలు తగులుతుందని ఇంకా తనంతా తానైతే పిసికేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ పోలేలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా రెడీ అయిపోయినాక నా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసేసాను. ఇచ్చిన తర్వాత అవి ఇంటికి కూడా పట్టుకొచ్చాను. ఇంకా పట్టుకొస్తే వాళ్ళైతే తిన్నారు. అది వీడియో తీయడం అయితే నేను మర్చిపోయాను, అసలు తీయలేదు. వాళ్ళైతే కూడా తినేసినారు అనమాట. కొంతమంది పాలు పోసుకొని తిన్నారు, కొంతమంది నెయ్యి పెట్టుకొని తిన్నారు. ఇంకా నేనైతే నెయ్యి కూడా పెట్టుకుంటాను, పాలు కూడా పోసుకున్నాను. పాలు పోసుకొని తినేసేసిన పోలీలు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సూపర్ టేస్ట్. ఎందుకంటే ఆ పోలేలు తినడం అనేది అలాంటి ఫీలింగ్, ఎమోషన్, సాటిస్ఫాక్షన్ అన్నమాట. మాకైతే అసలు నిండుగా అనిపిస్తుంది. అందులో రెండు తింటే సరిపోదు, ఖచ్చితంగా 3 అంటే 3 పడతాయి పొట్టలో, కాబట్టి ఖచ్చితంగా 3 తినాలన్నమాట. అది తింటేనే సాటిస్ఫాక్షన్. సో అందరికైతే 4 చొప్పున అయితే నేను తీసుకొచ్చాను. 3 కాదు, 4 అయితే తీసుకొచ్చినాను. ఎందుకంటే 2 ఒక పూటకి, ఇంకో 2 ఇంకొక పూటకి తింటారని. అందరైతే తిన్నారు. సో ఇంతేనండి ఇంకా ఈ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బాగా నచ్చితే వేరే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి, యువర్ రిలేటివ్స్. ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పబోవాలి కదా. నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. ఏ టెంపుల్ అనేది నెక్స్ట్ వీడియో